చాలా కాలం క్రితము గాంధీ ఒక చోట ఉన్నప్పుడు కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్ రావడం జరిగింది. సో, వారిని పలకరించిన తర్వాత గాంధీ వారిని వారి యొక్క క్రైస్తవ భక్తి గీతం ఒకటి పాడి వినిపించమని కోరాడు. అప్పుడు వారు ఆయన్ని తిరిగి అడిగారు, "మీకు ఇష్టమైన భక్తి గీతం ఏదైనా ఉంటే చెప్పండి పాడతాం" అని అన్నప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే, "లేదు, మీ క్రైస్తవ భక్తి విశ్వాసాన్ని ప్రగాఢముగా వ్యక్తపరిచేటువంటి భక్తి గీతం ఏదైనా మీరు పాడొచ్చు" అని చెప్పగానే ఆ మిషనరీలు ఒకసారి వారిలో వారు మాట్లాడుకున్న తర్వాత వారొక ఆంగ్ల గేయాన్ని, ఇంగ్లీష్ హిమ్‌ని వారు గాంధీ గారికి పాడి వినిపించారు. అది ప్రపంచ ప్రముఖ క్రైస్తవ భక్తి గీతం. "వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్ ఆన్ విచ్ ద ప్రిన్స్ ఆఫ్ గ్లోరీ డైడ్, మై రిచెస్ట్ గెయిన్ ఐ కౌంట్ బట్ లాస్ అండ్ పోర్ కంటెంప్ట్ ఆన్ ఆల్ మై ప్రైడ్." ఐజాక్ వాట్స్ రచించినటువంటి భక్తి గేయం. తెలుగులో దాన్ని అనువదించినప్పుడు, "మహిమగల యువరాజు మరణించిన అద్భుతమైన సిలువను నేను పరిశీలించినప్పుడు నా అత్యంత గొప్ప లాభమును నేను నష్టముగా పరిగణించాను, మరియు నా గర్వమంతటిపై నా ధిక్కారమును కుమ్మరించాను" అనేటువంటి మీనింగ్ ఉన్నటువంటి పాట. సో, ఆ పాటను ఆ మిషనరీలు గాంధీ గారికి ఎందుకు వినిపించారంటే, వారి క్రైస్తవ భక్తికి, విశ్వాసానికి అది కేంద్ర బిందువుగా ఉంది గనుక. అంటే దాంట్లో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేవి చాలా స్పష్టముగా కనబడుతున్నాయి, వినపడుతున్నాయి గనుక దాని గురించి వారు పాడి వినిపించారు. సో, క్రైస్తవ్యానికి కేంద్ర బిందువులాగా క్రీస్తు యేసు యొక్క శిలువ నిలిచింది అని మరలా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రకారము వారు గాంధీని ఆ సమయంలో మరి సువార్తను ప్రకటించేటువంటి రీతిలో ఈ పాట పాడారు. సిలువల గురించి మనందరికీ తెలుసు. 2000 సంవత్సరాల చరిత్ర. అంటే దానికన్నా ముందు సిలువ ఉన్నప్పటికి కూడా యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. మిగతా వారు దాన్ని అంత పట్టించుకునేవారు కారు. కానీ క్రీస్తు యేసు సిలువకు అత్యంత విశిష్టత ఉంది గనక అత్యంత విలువను కూడా లోకంలో తెలిసి తెలియక ఇవ్వడం జరిగింది. అందుకనే చర్చ్ బిల్డింగ్ యొక్క స్టీపుల్ మీద సిలువను పెట్టడం మనకి అక్కడ ఒక ఆనవాయితీ అయిపోయింది ప్రపంచమంతా. క్రైస్తవ సమాధుల మీద సిలువలను పెట్టడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అనేక ప్రాంతాల్లో మనకి సిలువ కనబడుతుంది. కొంతమంది క్రైస్తవులు వారి మెడల్లో సిలువను ఒక ఆభరణంగా ధరిస్తారు. కొంతమంది సిలువను వారు గుర్తుగా వేసుకుంటారు. నానా రకాలుగా సిలువ అనేది మరి ప్రపంచంలో అత్యధిక జనాభాకి పరిచయం ఉన్నటువంటి ఒక చిహ్నం. అండ్ ఈ సిలువ యేసుక్రీస్తు సిలువగా గుర్తింపబడింది కనుకనే దానికి అట్లాంటి ప్రాముఖ్యత లభించింది. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, "అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం." అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాటలు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా దేవుడి యొక్క మహిమార్థమై రాయబడినటువంటి గొప్ప సత్యపు మాటలు. ఆయన అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను గర్వించను, దేన్ని బట్టి నేను హర్షించను, దేన్ని బట్టి నేను మురిసిపోను, ఏది కూడా నా జీవితంలో ప్రాధాన్యముగా ఉండదు అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మన అంశం ఏంటంటే ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ లవ్. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ లవ్. క్రీస్తు సిలువ మరియు ప్రేమ. క్రీస్తు సిలువ మరియు ప్రేమ, అది మన అంశము. సో, ఇక్కడ పౌలు అనేటువంటి వ్యక్తి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. సౌలుగా, యూదుడిగా, పరిసయ్యుడిగా, నిందారహితుడిగా ఆయనకున్నటువంటి గొప్ప జ్ఞానము, అనుభవము అండ్ ఆయన యొక్క గొప్ప నిందారహితమైనటువంటి సాక్ష్య జీవితం, ఇవన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత విసర్జించాడు. యేసును విశ్వసించాడు. యేసును వెంబడించడం మొదలుపెట్టాడు. యేసును ఆయన చాలా స్పష్టముగా తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రపంచమంతా కూడా సిలువను అసహించుకొని సిలువను గూర్చి సిగ్గుపడినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు సిలువను హృదయానికి హత్తుకొని
దాని కొరకు తన జీవితాన్ని అంకితము చేసి ఆనందించి అతిశయించినటువంటి వ్యక్తి. సో మనము ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో అతిశయిస్తాం. అతిశయం అంటే బోస్టింగ్ అనమాట. దాన్ని బట్టి గర్వంగా ఫీల్ అవుతాం. ఈ లోకంలో సూర్యుని కింద ఏ మనిషి అయినా సరే అతిశయించుటకు కారణం ఏదైనా ఉంది అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ. అది తప్ప మరొకటి మానవుడికి అతిశయ కారణముగా లేదు. కాకపోతే తెలియని వారు ఎట్లాగూ వేరే విషయాల్లో అతిశయిస్తారు. తెలిసి ఉన్నవారు అంటే క్రైస్తవ లోకంలోనికి వచ్చినటువంటి వారు లేక క్రీస్తు వారం అని చెప్పుకునేటువంటి వారు కూడా వేరే విషయాల్లో అతిశయించడం విచారకరం. ఇప్పుడు మనము పౌలు యొక్క అతిశయం ఏంటో చూసాం, విన్నాం. మన అతిశయం ఏంటో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నీ అతిశయము నీ వంశమా? నీ అతిశయము నీ కులమా? నీ అతిశయము నీ జ్ఞానమా? నీ అతిశయము నీకున్నటువంటి ఐశ్వర్యమా? నీ అతిశయము నీకున్నటువంటి విద్యార్హతలా? లేకపోతే నీవు చేసే ఉద్యోగ వ్యాపారాలా? నీ అతిశయము నీకు మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప నైపుణ్యత, లేకపోతే నీ అతిశయము నీకున్నటువంటి ఆత్మీయత, లేకపోతే నీకు ఉన్నటువంటి ఆధిక్యత, లేక నీ అతిశయము నీ కుటుంబ సభ్యుల్లో ఉందా, లేక నీ అతిశయము నీ యొక్క అందచందాల్లో ఉందా, నీ అతిశయము నీ చుట్టూ నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి లోకంలో ఉందా? ప్రతి ఒక్కరు దేంట్లోనో ఒక దాంట్లో అతిశయిస్తారు. ఈ వారం ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే జరుపుకోవడానికి సిద్ధపడుతుంది. క్రీస్తు యేసు సిలువలో పొందినటువంటి శ్రమలను, సిలువ మరణాన్ని ధ్యానపూర్వకంగా ధ్యానించి ఆయనకి ఇంకా సమీపంగా రావడానికి, ఆయనకి సమర్పించబడిన జీవితాలతో బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి వారు ఉన్న ఈ సమయంలో మన అతిశయ కారణం ఏంటి అనేది మనలో ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఒకవేళ యేసుక్రీస్తు ఆయన సిలువ కార్యం లేక ఆయన మన కొరకు చేసినటువంటి విమోచన కార్యం మన అతిశయానికి మూలము కాకపోతే మనలో ప్రతి ఒక్కరూ కూడా మూర్ఖులే. అంతకు మించి మరొకటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. లోకం మనల్ని ఏమనుకున్నా, ఇతరులు మనల్ని ఏమన్నా, మనము దేవుడి దృష్టిలో ఏ ప్రకారం ఉన్నాం? క్రీస్తు యేసు యొక్క గొప్ప సిలువ కార్యమును ఎంతగా మనము గ్రహించామన్నదే ప్రశ్న. సో పౌలు క్రైస్తవుడు అయిన తర్వాత ఆయన జాతీయ ఆధిక్యతలు అంటే ఇశ్రాయేలీయుడిగా, యూదుడిగా, మరియు ఒక గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా వాటిని ఆయన లెక్కించి అతిశయించలేదు. ఆయన సొంత కార్యముల్లో ఆయన అతిశయించలేదు. ఆయనకున్నటువంటి గొప్ప గమాలియేల్ ద్వారా పొందినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానమందు అతిశయించలేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి వరముల్లో, సామర్థ్యాల్లో ఆయన అతిశయించలేదు. ఆయనకు లభించినటువంటి కృపల్లో ఆయన అతిశయించలేదు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలను బట్టి అతిశయించలేదు. ఆయన పరలోక దర్శనాలు అనేకం పొందాడు, వాటి యందు అతిశయించలేదు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అపోస్తలత్వాన్ని బట్టి అతిశయించలేదు. సో ఆయన సమస్తమును నష్టముతో పెంటతో సమానముగా ఎంచుకుని క్రీస్తు యేసు యొక్క సిలువ యందు మాత్రమే అతిశయించాడు. ఇక్కడ ఒక అవగాహన మనకి స్పష్టముగా కలిగి ఉండుట అవసరం. పౌలు యేసు ప్రభువుని రోమన్లు సిలువ వేసినప్పుడు వాడినటువంటి ఆ మ్రాను మీద ఆయన అతిశయించట్లేదు. ఆ వుడెన్ క్రాస్ మీద ఆయన బోస్ట్ చేయట్లేదు. అది కేవలం ఒక చెట్టు నుండి తీసుకోబడినటువంటి మ్రాను. సో ఇట్లా నిలువుగా అట్లా అడ్డంగా ఉన్నటువంటి మ్రాను. ఆ చెక్కను బట్టి ఆయన అతిశయించట్లేదు. కానీ దాని మీద మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమై దేవుని పరిశుద్ధ ప్రియ కుమారుడు అండ్ పాపులకు రక్షకుడుగా వచ్చినటువంటి ప్రియమైనటువంటి బలియాగముగా మారినటువంటి ఆ క్రీస్తును బట్టి, ఆయన సిలువలో చేసినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి విమోచన కార్యమును బట్టి ఆయన అతిశయిస్తున్నాడు. సో దాన్ని బట్టి పౌలు సిలువను గురించి అవమానంగా భావించలేదు. ఆయన సిలువను ఆవేదనగా తీసుకుని బాధపడలేదు. ఆయన సిలువను బట్టి ఆందోళన చెందలేదు. కానీ సిలువలో క్రీస్తు చేసినటువంటి కార్యమందు గొప్పగా అతిశయించాడు. దేవుడి చిత్తమైతే మనము ఈ 4 దినాలు బుధ, గురు, శుక్ర, శని మన యూట్యూబ్ కార్యక్రమాల్లో యేసుక్రీస్తు యొక్క సిలువకు సంబంధించిన 4 సూత్రాలు లేక సత్యాలు మనం వింటాం. కనుక మీరు తప్పకుండా వీటిని మిస్ అవ్వకుండా వింటారని, విని మేలు పొందుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి చాలా మూలమైన ప్రాథమిక సత్యాలు, మనల్ని నిజమైన స్వాతంత్రంలోనికి తీసుకుని వచ్చేటువంటి బైబిల్ విషయాలు. ఈరోజు మనము ద లవ్ ఆఫ్ గాడ్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ ద క్రాస్. సిలువ ద్వారా దేవుని ప్రేమ వ్యక్తపరచబడింది అన్న సత్యాన్ని చూస్తాం. 4 మెసేజెస్ కూడా బ్రీఫ్గానే ఉంటాయి, క్లుప్తంగానే ఉంటాయి.
కనుక మనము సమయాన్ని తీసుకొని విని మేలు పొందొచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పొడవాటి వచనం అది, కానీ దాంట్లో చాలా గొప్ప సత్యం ఉన్నటువంటి వచనం. అక్కడ ఆయన తన అద్వితీయ కుమారుడిని అనుగ్రహించాడు. సో దేవుని యొక్క అద్వితీయ కుమారుడిని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? ఎవరి కోసం అనుగ్రహించాడు అంటే పాపుల కోసం అనుగ్రహించాడు. పాపుల కోసం ఎందుకు అనుగ్రహించాడు? వారి పాపమును భరించడానికి, వారి పాపానికి వచ్చేటువంటి శిక్షను అనుభవించడానికి, పాపులుగా వారికి రావాల్సినటువంటి అవమానాన్ని భరించడానికి, పాపం వలన వచ్చే జీతమైనటువంటి మరణాన్ని రుచి చూడడానికి క్రీస్తును ఆయన సిలువకు అప్పగించేశాడు. కనుక సిలువలో యేసుప్రభు చేసినటువంటి విమోచన ద్వారా తప్పిపోయినటువంటి, నశించిపోతున్నటువంటి మనందరినీ, అంటే పాపులైనటువంటి ప్రతి మానవుడిని దేవుడు వెనక్కి తిరిగి తీసుకోవడానికి ఈ కార్యమును చేశాడు. సో సిలువలో దేవుడి ప్రేమ వ్యక్తపరచబడింది. సిలువలో 2 కనపడతాయి. ఒకటి దేవుడి పట్ల మానవుడికి ఉన్నటువంటి ద్వేషం, అండ్ దేవుడి పట్ల మానవుడికి ఉన్నటువంటి ధిక్కార స్వభావం. బట్ అట్ ద సేమ్ టైం అవతల వైపు ఏం కనపడుతున్నాయి? అట్లాంటి ద్వేషపూరితమైనటువంటి మానవుడిని ప్రేమిస్తున్నటువంటి దేవుడి ప్రేమ, అండ్ వాడి ధిక్కారాన్ని నాశనం చేసి వాడిని దరిచేర్చుకోవడానికి దేవుడు చూపినటువంటి అపారమైన కృప. ఒకప్పుడు ఒక సేవకుడు ఉండేవాడు, డాక్టర్ లూయిస్ పెర్రీ షాఫర్ అని. ఆయన డయాలస్ థియలాజికల్ సెమినరీని ప్రారంభించాడు. ఆయన సువార్త చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక ఉపమానాన్ని ఉపయోగించేవాడు. దాన్ని ఆయన 4 టర్న్ అబౌట్స్ అనేవాడు, 4 తిరుగుళ్ళు అనేవాడు. సో ఆయన చెప్పినప్పుడు 2 చేతులను అట్లా సభకి చూపించి, ప్రారంభంలో దేవుడు, ఆదాము, అవ్వలు ఈ ప్రకారము అన్యోన్య సహవాసంలో ఉన్నారు, వారు పరిశుద్ధంగా ఉన్నారు, పాపము లేకుండా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆదాము, అవ్వలు దేవుడి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారో అప్పుడు వారు దేవుడి నుండి వేరు చేయబడ్డారు, అండ్ వారు దేవుడికి మరి విముఖులైపోయారు. సో వారు అట్లా అయిపోయారు. ఇది ఆదాము, అవ్వ, అండ్ ఇది దేవుడు ఈ ప్రకారం ఉన్నాడు, కానీ వారు ఆ ప్రకారం అయిపోయారు. దాని తర్వాత దేవుడు వారి తప్పును ఆయన తీర్పు తీర్చి శిక్ష విధించినప్పుడు ఆయన కూడా వారి నుండి అటువైపు అయిపోయాడు. సో ఇది మొదటిది, ఇది రెండవది. దాని తర్వాత కొంత సమయానికి దేవుడు తన కృపను బట్టి వారిని తిరిగి రక్షించుటకు ఆయన మరలా ఇటు తిరిగి వారి కొరకు తన కార్యమును ప్రారంభించాడు. ఆదికాండం 3లోనే వాగ్దానం చేశాడు, కానీ తర్వాత తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ కార్యమును ఆయన పరిసమాప్తి చేశాడు. సో ఇప్పుడు దేవుడు ఇట్లా తప్పిపోయినటువంటి ప్రతి మానవుడిని తిరిగి రక్షించుటకు ప్రతిదినము ఎదురు చూస్తూ వారిని ప్రేమతో పిలుస్తున్నాడు. సో ప్రతి మానవుడు క్రీస్తు శిలువలో చేసినటువంటి కార్యమును విశ్వసించి తన్ను తాను తగ్గించుకొని పాపం ఒప్పుకొని విడిచిపెడితే తిరిగి రక్షించబడి దేవుడితో అట్లా అనుసంధానం అవుతారు, నిత్యమైన అన్యోన్య సహవాసంలో విడదీయలేని బంధంలో ఉంటారు అని ఆయన చెప్తూ ఉండేవాడు. సో ఆయన అక్కడ యెషయా 65:2 కూడా వాడేవాడు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. సో దేవుడితో సమాధానపడండి, దేవుడి శత్రువులారా దేవుడితో సమాధానపడండి, దేవుడికి దూరస్తులారా దేవుడికి సమీపస్తులు అవ్వండి అని దేవుడు కోరుతున్నట్లు వాక్యం మనకి చెప్తోంది. ఇక దేవుడి ప్రేమకు సంబంధించినటువంటి అతి శ్రేష్టమైనటువంటి శక్తిగల వాక్య భాగము రోమీలకు రాసినప్పుడు 5వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు పౌలు రాశాడు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. సో ఆ ప్రకారము మనం ఇంకా బలహీనులమై ఉన్నప్పుడు, మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు, మనం ఇంకా శత్రువులమై ఉన్నప్పుడు, భక్తిహీనులమై ఉన్నప్పుడు
దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు, సిలువ మీద బలియాగముగా సమర్పించాడు. సో ఆ ప్రకారం దేవుడు తన ప్రేమను సిలువ ద్వారా వెల్లడిపరిచాడు. ప్రముఖ బ్రిటిష్ ఫిలాసఫర్, జర్నలిస్ట్ మాల్కమ్ మగ్గరిడ్జ్ ఇట్లా రాశాడు, ప్రపంచం అంతట్లో అతి ప్రాముఖ్యమైనటువంటి మరణం ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువుదే. ఆయన మరణము లాంటి మరణం మరొకటి లేదు. ఆయన మరణముతో ప్రపంచంలో ఉన్న ఇతర ప్రముఖుల మరణాన్ని పోల్చడానికి 100లో 1 వంతు కూడా అవి ఉపయోగపడవు. అండ్ ఆయన మరణము ప్రపంచమంతటినీ కుదిపేసినట్టు, మనుషుల్లో ఆసక్తిని కల్పించి తీవ్రతను తీసుకుని వచ్చినంతగా ప్రపంచంలో మరే మరణము చేయలేదు అని రాశాడు. ఆయన మరణానికి ఒక విశిష్టత ఉంది, ఎందుకంటే అది విమోచన కార్యముగా దేవుడి చేత ఏర్పాటు చేయబడింది. పాపులను విడుదల చేయుటకు యేసుక్రీస్తు మరణించాడు. సో ప్రభువుని వారు సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెడితే ఆయన తలనిచ్చాడు. ఆయన చెంపలను వారు గుద్దడానికి చేతులు పిడికిళ్ళు బిగించి కొట్టినప్పుడు ఆయన తన చెంపలను ఇచ్చాడు. వారు గడ్డాన్ని పెరికినప్పుడు ఆయన తన గడ్డాన్ని ఇచ్చాడు. వారు ఆయన మోము మీద ఉమ్మి వేసినప్పుడు ఆయన మొహం తిప్పేసుకోకుండా మొహాన్ని ఇచ్చాడు. వారు ఆయన చేతుల్లో, ఆయన కాళ్లలో మేకులు కొట్టినప్పుడు వాటిని ఇచ్చాడు. ఆయన పక్కలో పొడిచినప్పుడు ఆయన హృదయం పగిలిపోవడానికి ఆయన తన పక్కనిచ్చాడు. ఆయన వీపును వారు దున్నేసినప్పుడు ఆయన్ని దున్నివేయనిచ్చాడు 39 కొరడాలు కొట్టి. సో ఈ ప్రకారం యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే తన హృదయం నిండా మన పట్ల ఉన్నటువంటి ప్రేమను సిలువలో ఆయన కుమరించేశాడు. అందుకనే ఒక భక్తుడు ఎప్పుడో రాశాడు, పరలోకంలో మానవులు చేసినటువంటివి ఏవి ఉండవు, కేవలం యేసుప్రభు దేహానికి వారు చేసినటువంటి గాయములు తప్ప. సో పరలోకంలో నిత్యత్వము మనము చేసినటువంటి ఒకే ఒక అంశం కనబడుతూ ఉంటుంది, అదేంటంటే యేసుక్రీస్తు కొరకు మన పాపముల ద్వారా మనము చేసిన గాయాలు. రోమీలకు రాసినప్పుడు 8:32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. సో మనందరి కొరకు, ప్రపంచంలో పక్షపాతం లేకుండా ప్రతి నరుడి కొరకు, నారి కొరకు యేసుక్రీస్తు అని తన కుమారుణ్ణి దేవుడు అప్పగించాడు, మరణానికి అప్పగించాడు, పాపపు ప్రాయశ్చిత్తము కొరకు బలియాగముగా అప్పగించాడు. నిత్య నరకం, అగ్నిగంధకాల గుండంలోనికి మనలో ప్రతి ఒక్కరూ అందరూ పోవాలి, కానీ వాటి నుండి విమోచించడానికి యేసుక్రీస్తును రక్షకుడిగా పంపించుటకు ఆయన అప్పగించాడు. కనుక ఆయనతో పాటు సమస్తం ఈ భూ సంబంధమైన మన చిన్నపాటి జీవితానికి కావాల్సిన ప్రతిదీ అందుకు అనుగ్రహింపడు. సో దేవుడి ప్రేమ మన రక్షణ, మన రూపాంతరం అండ్ మనము తిరిగి ఆయన రాజ్యంలో నిత్యత్వంలో చేర్చబడేంత వరకు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. 15th centuryలో అందుకనే ఒక రోమన్ క్యాథలిక్ మంక్, అంటే రోమన్ క్యాథలిక్ సన్నాసి, ఆయన కేథడ్రల్లో ఒక ఆదివారము ఆరాధనకి ప్రజలందరినీ పిలిచినప్పుడు వారికి ఒక ప్రకటన చేశాడు, ఈ రాబోయే ఆదివారం సాయంత్రం మన ఆరాధనలో నేను దేవుడి ప్రేమ గురించి మీకు బోధిస్తాను, సిద్ధపడి రండి. సో వాళ్ళందరూ సాయంత్రం పూట వచ్చేసారు. ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు కనుక దీపం ఉండేది. సో ఆయన ఒకే ఒక దీపాన్ని వెలిగించాడు. సర్వీస్లో అందరూ కూర్చున్నారు, చీకటి ఉంది. ఆ దీపాన్ని తీసుకుని రోమన్ క్యాథలిక్ ఉన్నటువంటి ఆనవాయితీ, ఆచారం, సాంప్రదాయం ఏంటంటే సిలువ మీద వ్రేలాడుతున్నటువంటి యేసు యొక్క సిలువ ఆకారము కలిగినటువంటి దాన్ని వారి చర్చిలో ఆల్టర్ మీద పెడతారు. సో ఆయన చీకట్లో ఆ యొక్క దీపాన్ని తీసుకున్నాడు, ఆల్టర్ దగ్గరికి వచ్చాడు. మొదట దాన్ని పైకెత్తి యేసు యొక్క ముళ్ళ కిరీటంతో ఉన్న తలను చూపించాడు. తర్వాత ఈ చేతికున్న మేకును చూపించాడు. తర్వాత ఆ చేతికున్న మేకును చూపించాడు. తర్వాత కింద కాళ్లకున్న మేకును చూపించాడు. తర్వాత పక్కలో పొడవబడినటువంటి ఆ బల్లెపు పోటు గుర్తు రక్తము కారటను చూపించి దాన్ని ఉఫ్ అని ఊదేసి ఆమేన్ అని వెళ్ళిపోయాడు. అంటే దేవుడి ప్రేమ గురించి ఆయన ఒక్క మాట పలకలేదు, ప్రసంగమే చేయలేదు, కానీ దాన్ని అక్కడ సిలువలో దేవుడు ఎట్లా వెల్లడిపరిచాడో అనేది ప్రదర్శన రూపంలో చూపించి వెళ్ళిపోయాడు. అఫ్కోర్స్ బైబిల్ ప్రకారం రోమన్ క్యాథలిక్ చేసినటువంటిది మనము అంగీకరించము అండ్ దాన్ని మనము ఆధారముగా తీసుకోము. కానీ లేఖనాల్లో మన కొరకు యేసుక్రీస్తు యొక్క మరణం, సిలువ మరణం ఎట్లా చిత్రీకరించబడిందో మన మనోనేత్రాల ముందు దేవుడు మనకి చూపిస్తున్నాడు కనుక దాన్ని బట్టి మనం దేవుడికి
ఆయన వెల్లడిపరిచిన ప్రేమను బట్టి రుణస్థులమై ఉండాలి. రక్షణ పొందకపోతే వెంటనే ఇదే దినం ఇదే సమయంలో రక్షణ పొందాలి. అండ్ రక్షకుణ్ణి మనము ప్రగాఢముగా ప్రేమించి ఆయన మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యమునందు అతిశయిస్తూ శేష జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని గడపాలి. సో ఆ ప్రకారం మిగతా 3 దినాల్లో కూడా రాబోయేటువంటి 3 సందేశాలు విని మేలు పొందండి, విమోచింపబడండి, విశ్వాసంలో బలీయముగా స్థిరపడి దేవుడిని గణపరచండి. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.